బాయ్. వెళ్ళి లోపలికి వెళ్ళి బాయ్ బాయ్. నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు మంచుకున్నారని అయితే అనుకుంటున్నా. సో ఈరోజు అయితే నేను మా ఊరికి వెళ్ళబోతున్నాను అనమాట. తమిళ చూసే ఉంటారు. సో ఆల్మోస్ట్ 1 year తర్వాత అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో అమ్మమ్మ అయితే లేరనమాట, చనిపోయారు. బట్ మా అమ్మాయి వాళ్ళు ఉంటారు అక్కడ. సో పెద్దత్త వాళ్ళు, పెద్దమ్మమ్మ ఫ్యామిలీ అండ్ చిన్నమ్మమ్మ ఫ్యామిలీ ఉంటారనమాట. సో నాకైతే చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నా, బట్ పాసిబుల్ అవ్వలేదు. సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. రోజు డైలీ ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు అని అడుగుతూ ఉంటారు. ఇంకా నేనైతే వాళ్ళకి చెప్పకుండా వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ వాళ్ళకే కాదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు నేను ఇలా వెళ్తున్నానని చెప్పి. సో నేను ఇంకా డిసైడ్ అయ్యాను వెళ్దాము అని చెప్పి. అండ్ నేను ఊరెళ్ళ 1 week బ్యాక్ వరకు అయితే నాకు హెల్త్ బాగాలేదనమాట. సో 1 week వరకు నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. సో ఇంకా డెంగ్యూ ఫీవర్తో చాలా సఫర్ అయ్యి ఉండే. ఆల్మోస్ట్ 4 kgs అయితే లాస్ అయ్యాను వెయిట్. ఇంకా ఇదంతా అయిపోయి మెంటల్గా స్ట్రెస్ ఇదంతా తీసేసి రిలీఫ్గా కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దామన్న ఫీలింగ్ ఉండే. సో ఇంకెక్కడికన్నా ఎందుకు, ఫస్ట్ మన ఇంటికి వెళ్దాం, చాలా రోజులు అవుతుంది కదా వాళ్ళని కూడా చూడకుండా. అండ్ మా బుడ్డ మరదల్ని చూడకుండా మస్తు రోజులు అవుతుంది. అండ్ సిరిని కూడా, మా పెద్ద మరదల్ని కూడా చాలా మిస్ అవుతున్నానని చెప్పి బయలుదేరాను అనమాట. సో ఈ బ్లాగ్ అయితే నేను వాళ్ళని వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారనే వీడియో. సో నేను రోజు కూడా చెప్తున్నాను వస్తా అని చెప్పి ఇంకా వెళ్ళాను అనమాట చెప్పకుండా అయితే. అండ్ ఇదైతే నా అవుట్ఫిట్. ఇంకా నేను మెట్రోకి వెళ్ళి అక్కడ నుంచి బస్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను ఒక్కదాన్నే కాబట్టి. ఇంకా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి షార్ట్ కుర్తీ అండ్ జీన్స్ వేసుకున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు లాంగ్ డిస్టెన్స్ తర్వాత, లాంగ్ గ్యాప్ తర్వాత హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఎగ్జైట్ అండ్ హ్యాపీనెస్ ఉందనమాట చాలా రోజుల తర్వాత వెళ్తున్నానని చెప్పి. బికాస్ నేను బాట్ మొత్తం అక్కడే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగినాను. సో ఇంకా ఆ ప్లేస్కి మనం చాలా కనెక్ట్ అయి ఉంటాము. అండ్ ఇక నా ఫేస్ చూడండి ఎంత డల్గా ఉందో. అంటే నాకు ఇన్ని డేస్ ఫీవర్తో సఫర్ అయ్యాను కాబట్టి సో మొత్తం ఫేస్ అంతా కూడా పీక్కుపోయింది. అండ్ నా ఫేస్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. సో ఇంకా వీడియోలో కూడా అలానే కనిపిస్తున్నాను. సో మీరైతే వీడియోలో మొత్తం చూసేసేయండి మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. సిరేది రానన్ను చెప్పు నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావా? రానన్నావు ఇప్పుడు చెప్పు రానన్ను అవునా? చూడలే, నార్మల్ వీడియో. దానికి ఇప్పుడే లైక్ ఇచ్చిన అంతే, అంత మాత్రం. నా వీడియోస్ చూస్తున్నావా? చెప్పు. మీ మమ్మీ బ్లాక్ అయింది. చెప్పు రానన్నావు. నువ్వు వస్తావని చెప్పలేదు. నేను వచ్చినాడు వర్షం కూడా పడట్లేదు చూడు, ఎండ కొడుతుంది. అక్క ఇంతసేపు వర్షమే పడ్డది అక్క. చూడు ఎంత ఎండ కొడుతుంది చూడు నేను వచ్చినందుకు. ఇప్పుడే తగ్గిపోయింది. ఇగో ఈ చెయ్యికి ఇంకో ఇంజక్షన్ అది ఇంకా ఇట్లానే ఉంది, ఇంట్లోనే ఉంది. దా మనం దగ్గర వేసేద్దాం. ఇవాళ లాస్ట్ అన్నా అట్లా వద్దంటున్నారా? అసలు చూసినావా ఈ 3 రోజులు వర్షాలు అని చెప్పి, ఈ 3 రోజులే వర్షాలు లేవు.
సిరి మీ ఫ్రెండ్స్ చూస్తారా నా వీడియోస్? చూస్తారు. చూడడు ఒక ఫ్రెండ్ చూస్తుంది. ఎందుకు మీ మిగతా ఫ్రెండ్స్ కి చెప్పలేదా? ఒక ఫ్రెండ్ రావట్లేదు ఈ మధ్య. రావట్లేదా? రావట్లేదు. ఫంక్షన్ ఉంటా నేను గలీజ్గా ఉన్నా కదా. ట్రైపోడ్ కూడా ఇచ్చా నేను. ఫైనల్గా అయితే నేనైతే ఇంటికి రీచ్ అయిపోయాను. సో సిరి కూడా సర్ప్రైజ్ అండ్ ఫుల్ హ్యాపీ అయిపోయింది. అండ్ చిన్న మరదలు వచ్చేసి బర్ల దొడ్డి దగ్గరికి వెళ్ళింది అనమాట. తనకి ఆవులు గేదెలు ఇవంటే బాగా ఇష్టము. సో ఈవినింగ్ రోజు వాళ్ళ మమ్మీతో వెళ్తారనమాట. ఇంకా తన రియాక్షన్ కూడా చూసేసేయండి. వాళ్ళకు కూడా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వెళ్ళాను. నేనైతే మస్తు ఎక్సైట్ ఉన్నా తనని చూడడానికి. సో తనైతే అస్సలు కొంచెం కూడా భయం లేకుండా ఆడుతుందనమాట. చూసేసేయండి. అండ్ మా విలేజ్ వచ్చేసి అయితే మిర్యాలగూడ దగ్గర, నల్గొండ డిస్ట్రిక్ట్, వేములపల్లి అనమాట. సో మీరు ఎవరైనా వేములపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అమ్ములు దా. అమ్ములు పాలు వినడం చూస్తుంది. అమ్ములు ఇజ్జుడు, నీకు భయం లేదా? భయం లేదా? అది అది మట్టి మట్టి ఉంది. అది మట్టి ఉంది. కనిపిస్తలేదురా, చీకటి కనిపిస్తున్నారు. ఇంకైతే మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం అనమాట. పాలని తీసుకొని ఇంకా మా బుడ్డ అయితే ఉయ్యాలవుతుంది. దానికోసం శారీతో కట్టారనమాట. సో సౌండ్ వస్తుందని చెప్పి వాళ్ళని కొద్దిసేపు అయితే ఏడిపించాను. అండ్ జామకాయ తెచ్చుకుందని చెప్పి నన్ను తిను అని చెప్పి ఇస్తుంది. సో మీరు చూడండి ఎలా ఆడుతున్నారో వాళ్ళు. సిరి నీ ఇష్టం, ఏదో సౌండ్ వస్తుంది. సిరి నీ ఇష్టం, తిరుగుతుంది సిరి పైన. ఇటు తిరుగు, పైన తిరుగుతుంది. అమ్ములు పడతావు. మా బుడ్డ దానికి అస్సలు భయం లేదనమాట. ఉయ్యాలో ఊతుంటే సౌండ్ వస్తుందని చెప్పినా కూడా చూడండి ఎలా అవుతుంది అసలు గట్టిగా. తనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఆ ఉయ్యాలో ఊగడం అనేది. అండ్ అసలు ఉయ్యాలలో చిన్నపిల్లలు పడుకుంటారు కదా, తను అస్సలు పడుకోదు, అలా ఆడుతూ ఉంటుంది అనమాట. ఇంకా మేమందరం కలిసి అయితే డిన్నర్ కూర్చున్నాం అనమాట. డిన్నర్కి ప్రిపేర్ అయ్యి మా పెద్ద అత్త అందరం కలిసి కూర్చున్నాం. తనకు బుడ్డి ప్లేట్లో పెట్టారు. అండ్ మా మామయ్య అయితే సినిమాకి వెళ్ళారు. సో డిన్నర్కి అయితే జాయిన్ అవ్వలేదు. ఇంకా నా పెద్ద మరదలు వచ్చేసి నా కోసం ఫ్యాన్ పెడుతుంది. సో ఇలా మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. ఎన్ని ప్లేట్స్ పెట్టినావు?